దాయాదిపై భారత్ చర్యలు చీకటి పొరలను చిదిమేసి పొద్దుపొడిచిన సూర్యుడి మల్లే ఉన్నాయి. అమాయకులను చంపి పైశాచిక ఆనందం పొందిన దాయాది పాక్ను ఊహించని వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు వణుకు పుట్టించింది. కుక్కమెరుపుతో గొంగుడు చేడిని అనే సంయమనం పాటించిన భారత్ ఓపికను పరీక్షిస్తే దాని పర్యావసనం ఏ విధంగా ఉంటుందో భారత్ ఉగ్ర స్థావరాలపై జరిపిన మెరుపు దాడిలే ఉదాహరణ. ఊరుకున్నాం కదా అని ఊకదండుపు ఉపన్యాసాలిస్తే మేం ఊచకోత కోస్తే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ చెప్తోంది. పహల్గామ్ ఉగ్రదాడితో పిరికి పంద చర్యకు పాల్పడిన పాక్ అమాయకులను చంపే ఉగ్ర మూకలను పట్టించుకోవడంపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. అయినా పాక్ బుద్ధి పోనించుకోవడం లేదు. సమయం చూసి తమ ప్రతాపం చూపిస్తున్నామంటున్న దాయాదికి మరో భీకరమైన బదులు భారత్ చెప్పాల్సిందే. పాక్ నామరూపాలు లేకుండా పోవాల్సిందే. ఆపరేషన్ సింధూర్ మంగళవారం అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు దాడుల నేపథ్యంలో శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలపై భారత్ మూసివేసినట్టు తెలుస్తోంది. భారత్ దాడులు యుద్ధ చర్యలని పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ అన్నారు. మోసపూరిత శత్రువు పాక్లోని 5 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ చర్యలకు పాక్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యం వెంట దేశమంతా ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాక్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దృష్టి ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమని ఎక్స్లో తెలిపారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై చేసిన దాడులను ఆ దేశం ధృవీకరించింది. దీనిపై పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కూడా ఈ ఘటనపై స్పందించారు. పాకిస్తాన్లోని కొట్లీ, మురిడ్కే, బహీవల్పూర్, ముజాఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలైనట్లు పాక్ ఆర్మీ తెలిపింది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని చెప్పారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని ప్రకటన ద్వారా ఎల్ఓసి వెంబడి పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో భారత సైన్యం కూడా ధీటుగా కాల్పులు ప్రారంభించింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్ట్ గ్రూపు లష్కర్-ఇ తోయిబాకు కేంద్రంగా ఉంది. ఇక పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలో జైష్-ఎ-మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంది. భారత్ చేసిన మెరుపు దాడులతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ విమానాశ్రయాలను 48 గంటల పాటు మూసివేసినట్లు సమాచారం. బుధవారం ఉదయం 10:30 పాకిస్తాన్ ప్రధాని జాతీయ భద్రతా కమిటీతో భేటీ కానున్నారు. మరోవైపు దాడుల తర్వాత భారత్ కూడా అలర్ట్ అయింది. భారత్ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోహాల్ అమెరికా ఎన్ఐఏ మార్కో రుబియోతో మాట్లాడారు. దాడుల వివరాలను ఆయన వివరించారు. భారత్ ఎయిర్ డిఫెన్స్
సిస్టమ్స్ అలర్ట్ అయ్యాయి. పాక్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా నిలువరించేందుకు బార్డర్ వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఆర్మీ మోహరించింది. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. భారత్ జరిపిన దాడుల్లో బహవల్పూర్లోని మార్కజ్ సుభాన్ ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయంగా పేర్కొంటారు. మురిత్కేలో మార్కజ్ తొయిబా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో లష్కరీ క్యాంపు కార్యాలయం ఉంది. ఇక్కడ నవంబర్ 26 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలజాచుకున్నారని సమాచారం. సియాల్కోట్లోని మొహమునా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్జల్ మొహుద్దీన్ శిబిరం ఇది. దీనికి చుట్టూ నివాస భవనాలున్నాయి. కోట్లీలోని ముర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్లో జరిగిన దాడులకు జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడ ఉగ్రవాదులే కారణమని సమాచారం. కోట్లీలోని మస్కజ్ రహిల్ షాహిద్ పిఓకేలో హిజ్జుల్ ముషాహిద్కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులకు 4 గదులు, బారాకులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండ్ల సామాగ్రి ఉన్నట్లు సమాచారం. ముజాఫరాబాద్లోని షవాబ్ నల్హాగ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని థంగర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షాహాబ్ లష్కరీ క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరీ క్యాడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడతారు. 2000 నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయి. బార్నాలోని మర్కజ్ ఆహ్లే హతీబ్ ఉగ్ర స్థావరంకి ఇది లష్కరీ తొయిబా ఉగ్ర క్యాంప్. పూంచ్, రాజౌరి, రియాషి సెక్టార్లోని లష్కరీ ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. ముజాఫరాబాద్లోని సెహ్దాజిహాల్ ఉగ్ర స్థావరం, పిఓకేలోని షైహే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజాఫరాబాద్ రెడ్ ఫోర్ట్కు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం. తెహ్రా కలాడ్లోని సర్జాల్ జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. ఇక పాక్ ప్రగల్భాలకు మరోసారి భారత్ ప్రతీకార చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది భారత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మేజర్ శివకిరణ్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి శివకిరణ్, కొద్ది రోజుల సైలెన్స్ తర్వాత భారత్ ఉగ్ర స్థావరాలపై చేసిన దాడికి పాక్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ ఏ పరిస్థితుల్లో లేదు మనకు జవాబు ఇవ్వడానికి, రెస్పాన్స్ ఇవ్వడానికి. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ స్టేట్ ఆఫ్ ప్రిపేరెడ్నెస్ కానివ్వండి, ఏ విషయంలో కూడా, ఎందుకంటే దీంట్లో క్లియర్ గా మన రఫేల్ విమానాలు వాళ్ళ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళేసి బాంబింగ్ కండక్ట్ చేసి రిటర్న్ వచ్చేసినాయి సేఫ్ గా. సో దాంతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుస్తుంది. అయితే వాళ్ళ పొజిషన్ రెస్పాండ్ చేసే విధంగా లేదనిపిస్తుంది. మీరు ఏదో వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నారు, ఆయన సమయం చూసి మేము రెస్పాండ్ అవుతామని. కానీ ఆ సిచ్యువేషన్, వాళ్ళకి ఆ సామర్థ్యం కూడా లేదు, ఆ సిచ్యువేషన్ కూడా అట్లా లేదనిపిస్తుంది. కాబట్టి ఇమీడియట్ రెస్పాన్స్ ఏమి ఉండదు. ఉన్నా కూడా ఇప్పుడు మీరు అదే ధోరణిలో చెప్తూ
మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం యాక్టివేట్ చేసుకుందాము. బార్డర్ ఏరియాస్ ఉన్న ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అమృత్సర్, లే, మళ్ళీ పఠాన్కోట్, జమ్మూ అవన్నీ మనం క్లోజ్ డౌన్ చేయడం జరిగింది. కానీ క్లోజ్ డౌన్ ఇది ఒక నెగటివ్ గా చూడకుండా ఒక పాజిటివ్ విధంగా చూడాలి. ఎందుకంటే బార్డర్ ఏరియా దగ్గర ఉంది కాబట్టి ఇన్ కేస్ ఏమైనా అవుతే కూడా మన డ్యామేజ్ మినిమైజ్ చేసేటట్టు, ప్లస్ ఈ ఎయిర్పోర్ట్స్ ని ఎయిర్ ఫోర్స్ కూడా మళ్ళీ వాడుకునేటట్టు ఉన్నాయి. కాబట్టి ఇది పాజిటివ్ లాగా చూడాలి. అండ్ పాకిస్తాన్ అనే విషయము వాళ్ళు జవాబు చెప్తారన్నది అది అయిన పని కాదు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ధృవీకరించింది దట్ వాళ్ళ దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్ లో డ్యామేజ్ అయిందని, అది ఒప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి మన వెరిఫికేషన్ లాగా ఒక క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అయింది దట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ ఇంకా ఆర్మీ కలిసి మీరు అన్నట్టు సంయుక్త ఆపరేషన్ లో వాళ్ళకు ఒక డ్యామేజ్ చేయగలిగినారు డిఫరెంట్ ప్లేసెస్ లో. ఈ 9 లొకేషన్లు ఏవైతే అన్నారో అవిటిని కూడా ఈ టెర్రరిస్ట్ లొకేషన్స్ అని, వాళ్ళు కూడా ఏం సివిలియన్ డ్యామేజ్ గురించి మాట్లాడతలేరు కాబట్టి టెర్రరిస్ట్ లొకేషన్స్ అని అనుకోవాలి. కానీ డ్యామేజ్ ఎక్స్టెంట్ ఎప్పుడు కూడా వాళ్ళు అండర్మైన్ చేస్తారు. ఎక్కువ డ్యామేజ్ అయిండొచ్చు. మన రిపోర్ట్స్ ప్రకారంగా 100 కంటే ఎక్కువ టెర్రరిస్ట్ ని హతమార్చినట్టు చెప్తున్నారు, వాళ్ళేమో తక్కువ అని చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఎప్పటికీ ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రము క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది, పాకిస్తాన్ లో టెర్రర్ క్యాంప్స్ ఉండేది, అవిటిని మనం కొన్ని టార్గెట్ చేయగలిగినాము. మన సుపీరియర్ టెక్నాలజీ, వెపన్స్, కోఆర్డినేషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తోటి ఈ క్యాంపెయిన్ ఆపరేషన్ సింధూర్ మనము సక్సెస్ఫుల్ గా చేయగలిగినాం. కానీ ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా ముందుకు ఈ వారం 10 రోజులలో ఉండొచ్చు. మీరు ఇప్పుడు నియంత్రణ రేఖ గురించి మాట్లాడినారు, దాన్ని LOC అంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్ అని. అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు ఒక వివాదం ఉన్న థింగ్ అన్నమాట. అంటే గ్రౌండ్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ ఉంది అన్నది క్లియర్ గా ఎస్టాబ్లిష్ కాదు. కాబట్టి ఇప్పుడు దీని ఇటువంటి సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నేషనల్ బౌండరీ లాగా చేయగలిగితే ఇట్స్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్ దట్ కెన్ బి డన్. దీంట్లో కొన్ని ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ ఉండొచ్చు, కానీ ఇది మంచి అవకాశము ఇంటర్నేషనల్ బౌండరీని రీఎస్టాబ్లిష్ చేయడం. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా రోజుల నుంచి వీళ్ళు పాకిస్తాన్ అటు అండ్ మనది ఇటు క్లియర్ గా ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ నౌ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్, ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ని ఇంటర్నేషనల్ బౌండరీ రికగ్నైజ్ చేస్తే ఒక మంచి అవకాశము. పాకిస్తాన్ మాటలకు ఎక్కువ మనము ఇప్పుడు ఈ టైంలో సిగ్నిఫికెంట్ గా డిస్కస్ చేసే అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన టెర్రరిజం కి సపోర్ట్ యాక్టివిటీస్, పహల్గామ్ దాడిలో, దాని ముందు వేరే దాడులలో, పహల్గామ్ దాడి ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ ఒక హిస్టరీ ఆఫ్ సపోర్టింగ్ టెర్రర్ పాకిస్తాన్ కి ఎప్పుడు ఉన్నదే. కాబట్టి దానికి ఇప్పుడు తగిన జవాబు దొరికింది వాళ్ళకు. ఈ టైంలో వాళ్ళు రియాక్ట్ కారు అని అనుకుంటున్నాము. చూడాలి ఇంకా నెక్స్ట్ 2-3 days గా. సింబాలిక్ గా ఏమైనా ఉండొచ్చు, కానీ స్మాల్ ఆర్మ్స్ ఫైర్ అవన్నీ వీళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తున్నారు. పెద్దగా వాళ్ళు ఏమి చేయరని అనుకుంటున్నాము. వాళ్ళ క్రెడిబిలిటీ అవసరం కూడా లేదు. మీరు మీడియాలో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు దేశం వెంబడి వాళ్ళ ఆర్మీ ఉందని, వాళ్ళు తగినదేమో చెప్తారని. వాళ్ళు ఏమి మనకు చేసే పరిస్థితిలో వాళ్ళ పొజిషన్ లేదు. వాళ్ళకి మనం ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇచ్చే అవసరం కూడా లేదు. కాబట్టి మన గురించి మాట్లాడుకుందాము, మనం ఏం చేస్తామో మాట్లాడదాము, ముందుకు మనం ఏం చేయగలుగుతామో మాట్లాడదాము. మన సామర్థ్యం గురించి మాట్లాడుకుంటే అది చాలు. అండ్ ఇవాళ మనము ఈ ఆపరేషన్ సింధూర్ లో మన ఆర్మీ రోల్, నేవీ రోల్, ఎయిర్ ఫోర్స్ రోల్ ని బాగా మాట్లాడుకొని మన సర్వీసెస్ చీఫ్స్ గురించి, మన జవాన్ల రోల్, ఈ జవాన్లు ఆఫీసర్స్ అందరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఎట్లయితే ఒక మంచి ఎక్స్పర్టైజ్ స్కిల్ తోటి ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళ స్థావరాలని బొంబార్డ్ చేసి రిటర్న్ వచ్చినాయో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ దేశం అంతా కలిసి ఒక పెద్ద గుణపాఠం నేర్పించడం అనుకోవాలి. అది దట్ ఈస్ సంథింగ్ వి షుడ్ టాక్ అబౌట్. చెప్పండి శివకిరణ్ గారు, పాక్ దుందుడుకుతో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఉగ్రదాడులకు పాక్ సమర్థిస్తుందా? మీరు అన్నట్టే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళకు ఇన్ని రోజులను చూసి చేసేది వాళ్ళు అవన్నీ ఇటువంటివే. ఇప్పుడు ఒక ఎక్స్క్యూజ్ దొరుకుతుంది. వాళ్ళు పహల్గామ్ దాడులు అయిన తర్వాత లాస్ట్ 14 days నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భారత్ ఏమని చేస్తుందని తొందరపడి. కానీ భారత్ టైం తీసుకొని వాళ్ళ స్థావరాలను ఐడెంటిఫై చేసి ఇంటర్నేషనల్ ఒపీనియన్ బిల్డ్ చేసిన తర్వాతనే మనము ఒక యాక్షన్ తీసుకున్నాం గ్రౌండ్ లో. కాబట్టి మనం తొందరపాటుతో మనమేం డెసిషన్స్ తీసుకోము. ఆ తొందరపాటు అనేది పాకిస్తాన్ క్యారెక్టర్. వాళ్ళు తొందరపాటుతో ఏమైనా చేయొచ్చు కానీ మనం చేయము. అండ్ వాళ్ళు చేసినా కూడా
మళ్ళీ ధీటుగా వాళ్ళకి జవాబు చెప్పే సిచ్యువేషన్లో మనం ఉన్నాము ఇవాళ. కాబట్టి బాగా ప్రిపేరెడ్నెస్తో ఉన్నాము. లాస్ట్ 10-15 డేస్ నుంచి మన పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రధాన మంత్రి, డిఫెన్స్ మినిస్టరు, సిడిఎస్, ఎన్ఐఏ అడ్వైజరు వీళ్ళందరూ ఒక పకడ్బందీగా మంచి క్యాంపెయిన్ డెవలప్ చేసి పెట్టుకున్నాము. ప్లస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బాగా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా మనకు ఏ థ్రెట్ లేదు. నార్మల్ గా ఇటువంటి సిచ్యువేషన్ థ్రెట్ పర్సెప్షన్ అంటాం. ఆ థ్రెట్ పర్సెప్షన్ ఇప్పుడు చూస్తే అసలు కనపడడం లేదు. అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న దాడులు కావచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళు టెర్రర్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాశ్మీర్ ఏరియాస్ లో ఇంకొంచెం అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం స్లీపర్ సెల్స్ అంటాం, ఆ స్లీపర్ సెల్స్ ని వీళ్ళు యాక్టివేట్ చేసే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇంకా సెక్యూరిటీ ఆ ఏరియా జాగ్రత్తగా ఉండాలండి. అంటే శివకిరణ్ గారు, ఇక్కడ భారత్ చర్యలను ప్రపంచం ముందు పెడతామన్న పాక్ అలా అనడాన్ని మనం ఎలా చూడొచ్చు? దీంట్లో పెట్టేదేముందండి. దీంట్లో పాకిస్తాన్ ఏ విధంగా భారత్ చర్యలు పెడుతుందంటే అర్థం కాని ప్రసక్తి. అసలు దానికి సిచ్యువేషనే లేదు. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ వేరే దేశాలన్నీ చెప్పక చెప్తూనే ఉన్నారు పాకిస్తాన్ రోల్ దీంట్లో ఉంది, వాళ్ళని అడ్మిట్ చేయమని. కానీ ఎక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి అసలు సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్ భారత్ ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే పరిస్థితి లేదు అసలు. అండ్ ఇది మనం చేసింది కూడా రెస్పాన్స్ టు పహల్గామ్, మనం ఏం చేయలేదు. కాబట్టి దీనికి ఒక గ్రౌండ్ బేస్ ఏం లేదు. యునైటెడ్ నేషన్స్ లో పాకిస్తాన్ ఇప్పుడు పర్మనెంట్ కౌన్సిల్ మెంబర్స్ వెంబడి కొంచెం ఇప్పుడు అఫిషియేటింగ్ పొజిషన్ ఏదో ఉందని దాన్ని వాళ్ళు కొంచెం స్ట్రెంత్ గా చూపించుకుంటున్నారు. కానీ అక్కడ కూడా మన ఫారెన్ మినిస్టర్ వీళ్ళందరూ స్ట్రాంగ్ గా ఒక ఒపీనియన్ డెవలప్ చేసినారు. దాంతో ఏమి మనకు నష్టమయ్యేది ఏం లేదు. ఇంకేమైనా మాట్లాడితే పాకిస్తాన్కి ఎక్కువ నష్టం అవుతుంది దీన్ని తీసుకెళ్తే. ఎందుకంటే పాత హిస్టరీ అన్ని బయటకు వస్తాయి. మేము చేసిన ముందు మొన్న పహల్గామే కాదు, దాని ముందు పుల్వామా, దాని ముందు ఊరి, ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి పాకిస్తాన్ ఇటువంటి ఇష్యూస్ ఇంటర్నేషనలైజ్ చెయ్యదు అని అనుకుంటున్నాం. అంటే ఇందాక మీరు అన్నట్లు ఇంటర్నేషనలైజ్ చేయదు అని దాన్ని సమర్థిస్తూనే అమెరికా నుంచి అధికారులు కూడా పాకిస్తాన్కి దీని మీద మీరు ఎలాంటి రియాక్షన్ అవ్వకపోతేనే మంచిది, మీరు సైలెంట్గా ఉంటేనే మంచిదని కొన్ని అంటే ఇంటిమేషన్స్ ఇవ్వడం కూడా జరిగిందని విన్నాను. శివకిరణ్ గారు, దీని మీద మీరేమంటారు? పొద్దున యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రియాక్షన్ ట్వీట్ లో చెప్పినప్పుడు ఇది ఇట్లా అయ్యేది కాకుండే తొందరగా అయిపోతుందేమో యాక్షన్ అని రెస్పాండ్ అయినారు. వాళ్ళ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా మొన్న మన దగ్గర వచ్చిన వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అందరి ఒపీనియన్ వ్యూస్ జనరల్ గా ఏమున్నాయంటే పాకిస్తాన్ వాళ్ళకు అవసరం ఈ ఏరియాలో ఒక పవర్ సెంటర్ లాగా పాకిస్తాన్ యుఎస్ సపోర్ట్ ఎన్నో రోజు ఎంజాయ్ చేస్తున్నది. కానీ సడన్ గా వాళ్ళు వ్యతిరేకంగా ఏమన్నా వ్యూస్ ఇస్తారంటే అది మేబీ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఈ మధ్యలో లాస్ట్ ఒక 8-10 ఏళ్లలో మొత్తం యుఎస్ వైఖరి మారింది. ఎప్పుడైతే 26/11 ఎప్పుడైతే జరిగిందో యుఎస్ లో, దాని తర్వాత పాకిస్తాన్ ని టెర్రర్ నేషన్ లాగా ఐడెంటిఫై చేయకుండా ఒక డిఫరెంట్ వేగా చూస్తున్నారు. ఇండియాతో కూడా రిలేషన్షిప్స్ బాగున్నాయి కాబట్టి ఒక న్యూట్రల్ స్టాన్స్ మెయింటైన్ చేస్తున్నారని అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇండియా పక్షాన్ని కూడా మాట్లాడలేదు, పాకిస్తాన్ ని కూడా నెగటివ్ గా ఏం అనలేదు. కానీ వాచ్ చేస్తున్నారు. అండ్ బయలాటరల్ గానే ఇవన్నీ సార్ట్అవుట్ అవుతాయని ఎప్పుడు వాళ్ళ వ్యూ ఉంది. దే హావ్ నెవర్ ఇంటర్ఫియర్డ్ విత్ అవర్ రిలేషన్షిప్స్. బట్ పాకిస్తాన్ డెఫినెట్ గా టెర్రర్ ని సపోర్ట్ చేస్తుందని ఎన్నోసార్లు ట్రంప్ కూడా మాట్లాడడం జరిగింది. యుఎస్ వ్యూ అదే ఉంది. ఇస్లామిక్ నేషన్స్ లో పాకిస్తాన్ లాంటి దేశాలలో టెర్రరిజం ని హార్బర్ చేస్తున్నారన్నది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది ఓవర్ అండ్ ఓవర్. మొన్న మనకు ఎక్స్ట్రాడైట్ చేసినప్పుడు కూడా తహూర్ రెహమాన్ అని ముంబై బ్లాస్ట్ ప్లస్ ఇప్పుడున్న ఏవైతే సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నిటిని చూస్తే యుఎస్ కూడా పాకిస్తాన్ ని సమర్థించే సిచ్యువేషన్ ఏం కనపడడం లేదండి. ఎందుకంటే ఇక్కడ శివకిరణ్ గారు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఆపరేషన్ సింధు ఎలా ముందుకెళ్ళబోతుంది అంటారు? ఇప్పుడు మీరు చూస్తే ఇండియా ఒక గ్లోబల్ లీడర్ లాగా ఎమర్జ్ అవుతుంది. దీంట్లో ఆపరేషన్ సింధూర్తో మనం ఏం చేసినామంటే ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమగ్రంగా కలిసి ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. దీని ఎంబడి ఈ
ఏవైతే సర్వీసెస్ యాక్ట్ చేస్తున్నాయి కానీ దాని ఎంబడి ఒక పొలిటికల్ ఒపీనియన్ బిల్డ్ అయింది. అన్ని దేశాలతోటి ఎక్స్ప్లెయిన్ చేసి బ్రీఫింగ్లు ఇచ్చి ఎందుకు మనం ఇది చేస్తున్నాం అన్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సిచ్యువేషన్ తీసుకున్నాము. దీనికి ముందు ఒక 2 నెలల ముందు కూడా ఇండియాలో కొన్ని కాన్ఫరెన్స్ అయినప్పుడు గ్లోబల్ అలయన్స్ అగైన్స్ టెర్రర్ అన్నది ఇండియా లీడ్ తీసుకొని బిల్డ్ చేస్తుంది. కాబట్టి ఇండియా ఎఫెక్టెడ్ ఉంది, కొన్ని వేరే దేశాలు కూడా ఈ టెర్రర్ తోని ఎఫెక్టెడ్ ఉన్నాయి. సో ఇప్పుడు సిచ్యువేషన్ లో గ్లోబల్ లీడర్ లాగా ఇండియా ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డీలింగ్ విత్ టెర్రర్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇది ముందుకు ఇండియా ఒక లీడ్ రోల్ ప్లే చేయగలుగుతా అనిపిస్తుంది. అయితే దీన్ని టెర్రర్ ని ట్యాకిల్ చేయాలంటే కూడా చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, స్కిల్ కావాలి. ఇజ్రాయెల్ లాంటి దేశాలతోటి సంబంధాలు ఉండాలి. తర్వాత అమెరికా సపోర్ట్ కావాలి. సో మొత్తం ప్రపంచం అంతా టెర్రర్ అన్నది ఒక శైతానికే పరిమితం అయింది కాదు, మొత్తం వరల్డ్ ఎఫెక్ట్ అవుతుంది అన్న దాంట్లో ఇండియా లీడ్ తీసుకొని ఇటువంటి యాక్షన్ చేయగలుగుతామన్న ప్రూవ్ చేసిన తర్వాత గ్లోబల్ ఒపీనియన్ కూడా అగేన్స్ట్ టెర్రర్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే ముందుకు టెర్రరిజం ఇంకొన్ని దేశాలకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి భారత్ చేసిన రోల్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో నేను అన్నట్టు ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్, టైమ్, ఇన్వెస్టిగేషన్, ప్రిపేరెడ్నెస్, తర్వాత యాక్షన్ ఆన్ ద గ్రౌండ్, ఇవన్నీ కలిపి చేసిన ఒక అప్రోచ్ ఉందో, స్ట్రాటజీ ఉందో, ఇది ఒక నేర్పు ప్రపంచానికి. దట్ ఈ విధంగా చేస్తే టెర్రర్ ని మనం కంటైన్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడ శివకిరణ్ గారు, ఆపరేషన్ సింధూర్ని అంటే విజయవంతంగా చెప్పుకోవచ్చా, భారత్ విజయంగా చెప్పుకోవచ్చా దీన్ని? ఒక్కొక్క ఆపరేషన్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం అన్ని విషయాలు ఇట్లా టీవీ ఛానల్లో మాట్లాడుకోలేము. ఒక ఆపరేషన్ డిఫైన్ అయినప్పుడు దాని పర్పస్, ఆబ్జెక్టివ్, టైమింగ్ అన్ని ఒక స్ట్రాటజీ ప్రకారంగా డిసైడ్ చేస్తారు. అయితే కొన్ని లాంగ్ టర్మ్ ఏమంటారు పీరియడ్, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో చేస్తారు, కొన్ని షార్ట్ టర్మ్ తో చేస్తారు. ఇది ఆపరేషన్ సింధూర్ ప్రకారంగా నిన్న స్ట్రైక్స్ అయినాయి. 9 లొకేషన్స్ లో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కలిసి ఒక సంయుక్త క్యాంపెయిన్ లో చేయడం జరిగింది అని ఆర్మీ డిక్లేర్ చేసింది. సక్సెస్ఫుల్ గా అయిందని ఆర్మీ చెప్పింది. కాబట్టి మన సైన్యాన్ని నుంచి వచ్చే మనము సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నమ్మాలి అండ్ కరెక్ట్ అనుకోవాలి. సక్సెస్ఫుల్ అయింది కాబట్టి పాకిస్తాన్ దాన్ని ఒప్పుకుంటుంది. ఒకప్పుడు పాకిస్తాన్ వాళ్ళ భూభాగంలో ఏవి కూడా దాడులు కాలేదని అనేది. కాబట్టి ఇప్పుడు మనకు తెలుస్తుంది అయిందని వాళ్ళు ధృవీకరించినారు. కాబట్టి సక్సెస్ఫుల్లీ అనుకోవాలి. కానీ ఎంత డ్యామేజ్ అయింది అన్న క్వశ్చన్కి వస్తే ఇట్స్ ఆల్వేస్ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్. మనం ఒక ఫిగర్ అంటాం, వాళ్ళు ఒక ఫిగర్ అంటాము. బట్ డెఫినెట్లీ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటేనే తెలుస్తుంది. ఇంకా శివకిరణ్ గారు, మనం చైనాను చూసుకుంటే అది ఒక గుంటనక్కలా వ్యవహరించడం మనం చూసాము. బట్ ఇందులో చైనా పాత్ర ఏమైనా ఉండబోతుందా? ఇప్పుడు లాస్ట్ చైనా అండ్ ఇండియా పరిస్థితి మనము ఐసోలేషన్ లో చూడలేము. ఇప్పుడు చైనాకు కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తోని మధ్యలో ఎకనామిక్ టారిఫ్స్ అవన్నీ ఇష్యూస్ అయినప్పుడు ఇండియా చైనా కొంచెం సంబంధాలు బెటర్ అయినాయి. తర్వాత లాస్ట్ మనం గల్వాన్ లో అయిన ఆపరేషన్స్ 2 years నుంచి చైనా తోటి కూడా మన రిలేషన్షిప్ కొంచెం బెటర్ అయింది ముందు కంటే. అండ్ ఈ విషయంలో చైనా ఇన్వాల్వ్ కాదని అనుకుంటున్నాం. ఎందుకంటే చైనా ఇండియా ఎకనామిక్ సిచ్యువేషన్ లో చాలా స్టేక్ ఉన్నది. చైనా పాకిస్తాన్ సైడ్ అంటే వైఖరి చూపిస్తుందని అనుకోలేము. దే ఆర్ వాచింగ్, దే ఆర్ న్యూట్రల్. ఎందుకంటే పిఓకే ఏరియాలో కూడా చైనా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ చేసినట్టు కనపడింది. కానీ చైనాతోని జాగ్రత్తగా ఉండడం ఆల్వేస్ బెటర్, కాషియస్. తెలిసిన ప్రకారం ఏంటంటే మనకి చైనా ఇండియా సీజ్ ఫైర్ చాలా రోజు నడుస్తుంది, అది స్టేబుల్ గా ఉంది. కాబట్టి అక్కడ కూడా మనము డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి వేరే విధంగా కాకుండా మన ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్ మినిస్ట్రీ చూసుకోవాలి. ఎందుకంటే ఒక 2-pronged డబుల్ సైడ్ డిస్టర్బెన్స్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ పాకిస్తాన్ సైడ్ ఇప్పుడు బాగా రిసోర్స్ అవసరం ఉంటాయి. ఇప్పుడు హోల్ బార్డర్, ఎందుకంటే గుజరాత్ నుంచి మళ్ళా జమ్మూ వరకు అవన్నీ కేర్ఫుల్ గా మానిటరింగ్ చేసే అవసరం ఉంది. అప్పుడే చైనీస్ ఫ్లాంక్ కూడా ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చైనా ఇప్పుడు ఏమి రోల్ ప్లే చేయదు అని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏ పరిస్థితి ఉంటుందో. బట్ ఇప్పుడైతే చైనా ఇమీడియట్లీ ఏమి చేయదని అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివకిరణ్ గారు. థ్యాంక్ యూ అండి, జై హింద్.
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.